మా అంటే కొలిక్కి బదిలాడా వేసుకోరా అంటే వాడు వేసుకోలేదు. ఎవరిని ఎందుకో బదిలాడడం ఎందుకని నేనే వేసుకున్నాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వేరే వెరైటీ కంటే పోల్చుకుంటే హై వెరైటీ అండి. ఒకటే మాటలో చెప్పాలంటే హైయెస్ట్ వెరైటీ అన్నట్టు. కింద నుంచి 4-5 కొమ్మలు వచ్చేసాయి టక్కున. అంటే వేసిన 20 రోజుల్లోపే కొమ్మలు మనకు అర్థమైపోయింది, గ్రోతింగ్ వస్తుంది. हमारे घर में दवा को बुक की दवा भी है वो खोज ना नंबर देने था। हाँ हाँ ऑलरेडी बुकिंग कर रहे सर आता नहीं ना ओडे कुरुवी एरिया ती आए मरिपुड़ा ती आए सर భవానీ అయితే అట్లే లేదు, స్ట్రైట్గా ఉంది, గట్టిగా గడ్డ పారలేక ఉంది కాయ మాత్రం ఒకటే స్ట్రైట్గా అన్నట్టు. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్. నేను ఒక డీలర్ని. నాది కూడా ఫర్టిలైజర్ షాప్ ఉంది, సీడ్ కూడా అమ్ముతూ ఉంటాను నేను. అయితే ఈ సంవత్సరం వచ్చేసి నాకు ఒక వెరైటీ ఇచ్చారు. వేరే మన మంచి ఫార్మర్ని, ఎడ్యుకేటెడ్ ఫార్మర్ని ఒక వెరైటీ ఉందండి, ఒక 50 గ్రామ్స్ ఇస్తాము, అంటే 5 ప్యాకెట్లు ఇస్తాము, అది వేసి చూడండి అని చెప్పేసి ప్రజ్వల్ సీడ్స్ వారు ఇచ్చారు. ఏది వెరైటీ? పిఎస్ భవానీ అనే వెరైటీ. సో అది ఎవరికి మా అంటే కొలిక్కి బదిలాడా వేసుకోరా అంటే వాడు వేసుకోలేదు. ఎవరిని ఎందుకో బదిలాడడం ఎందుకని నేనే వేసుకున్నాను. ఓకే. సో చూస్తే మాత్రం అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వేరే వెరైటీ కంటే పోల్చుకుంటే హై వెరైటీ అండి. ఒకటే మాటలో చెప్పాలంటే హైయెస్ట్ వెరైటీ అన్నట్టు. ఆ కాపు కానీ కింద నుంచి పై వరకు కొమ్మలు కానీ ఆ సైజు వచ్చేసి యూనిఫామ్ సైజు ఉంది. కింద ఏ సైజు ఉందో పై వరకు అదే సైజు ఉంది. కాయడం అయితే ఇక విపరీతంగా కాసింది కాయ. దానికి తోడు మళ్ళీ బొబ్బ వైరస్ అనేది రాలేదు. అండ్ మచ్చలంటే ఈ సంవత్సరం వెదర్కి కొంత వచ్చింది కానీ దీంట్లో అంత హెవీగా అయితే లేదు. సో నాకైతే సూపర్ అనిపించింది. ఆ ఫార్మర్ అయితే దీన్ని చూశాడంటే మాత్రం ఇక వాడు వేరే సీడ్ అనేది మైండ్లో పెట్టుకోడు అన్నట్టు, అంత బాగుంది సీడ్. ఆల్రెడీ ఫార్మర్స్కి చూపెట్టాము మేము, చాలా బాగుంది అంటున్నారు. భవానీ అనే వెరైటీ మీరు ఇచ్చిన రైతు దగ్గర ఫీల్డ్ రైతులకు చూపించారు. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ వాళ్ళ దగ్గర నుంచి? చూసిన ప్రతి రైతు అయితే సూపర్ అంటున్నాడు. అంటే ఈ సంవత్సరం అక్కడక్కడ కొందరు అయితే ఏమంటున్నారంటే అక్కడ మేము కూడా చూసామండి, వేరే వేరే సీడ్స్, చాలా రకాల సీడ్స్ మా ఫీల్డ్ పెట్టారు చూసామంటున్నారు, కానీ ఇంత బాగా కాయడం అనేది చూడలేదని చెప్పేసి అంటున్నారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ మొక్క మీకు సపరేట్ గానే ఉంది, డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. అంటే కింద నుంచి కొమ్మలు వచ్చేసాయి, బ్రాంచెస్ బాగా వచ్చి కింద నుంచి 4-5 కొమ్మలు వచ్చేసాయి టక్కున. అంటే వేసిన 20 రోజుల్లోపే కొమ్మలు మనకు అర్థమైపోయింది, గ్రోతింగ్ వస్తుంది, వస్తుంది బాగా. ఇప్పటికీ కూడా దీనిలో వైరస్ కానీ ఇవి ఎలా మీరు కంట్రోల్ చేయగలిగారు? లేకపోతే విత్తనం గొప్పతనమా లేకపోతే మీ యాజమాన్యం ఏంటి మాకు తెలియాలి. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, సరే మాట్లాడండి. हेलो हाँ कभिया तुम्हारे कौन सा गाँव? हमारे तो मुब्बादेर पाती माँ सिकंदराबाद तंडा के ताने. हाँ वो कहीं को प्रज्वल सीड का तो भी है, भवानी कनो वेराइटी का था. वो सका भी आता माडी सेकंड का तो लास्ट ईयर का दिने डेमोल दिने का सर हम कहानी हम आते 2-3 जगह डेमोल दे मिले सा. సీడ్ అయితే మస్తు ఆమెలిస్ అసలు. మొన్న ఆల్రెడీ అస్మాన్ ఫార్మర్లు దిట్టే రైతులు అతని దిట్టే అప్పుడు వాళ్ళ మస్తు సెకండ్కి అప్పుడు తమిళ రేణవన్ కదా బుక్ कर लेవచ్చు. वो जो हमारे घर में दवा को बुक की दवा भी है वो खोज ना नंबर देने था. हाँ हाँ ऑलरेडी बुकिंग कर रहे सर आता नहीं ना ओडे कुरुवी एरिया ती आए मरिपुड़ा ती आए सर. हाँ बुक कर ले रहे सर. तमिन कोई रेणवगन का तो आता नहीं बुक कर लेना कहाँ तो लिमिटेड स्टॉक कन केरेस बस कंपनी. वो तुम्हारे फोन देमला चा भी है पिसा वो हमें एक 30 पैकेट रहना भी है, 30 पैकेट रहना एक दिए खर्चा हम दिए कर में ठीक है. हाँ तప్పకుండా बुक कर लो तो फोन पे मारस्ते फोन पे मारते भी है जरा हमें बुक कर देती है. తప్పకుండా भैया मारसो में तो रिसिप्ट सदा तुम व्हाट्सएप करूँ तमान भी झाले जायచ్చు లేదంటే కొరియర్ करगा तो కొరియర్ करছো ये एकच कोणी दुसरे व्हेरायटीले नंबर ऑफ व्हेरायटीले सब ఉన్నాయి बेस्ट काय तो याची पीएस यार भवानी कनो रेना भैया भवानी 100% दूसता మన సరే भैया. हां సరే भैया. ఏం సార్ అది భవానీ అంటున్నారు ఆయన ఎవరు అసలు ఏమీ అది మాకు అర్థం కాలేదు. అది మా లాంగ్వేజ్ లో ఏంటంటే మీకు కొంచెం స్లాంగ్ ఇబ్బంది కదా. అవును చెప్పండి. అదే మన కొందరు వచ్చి చూసారు ఫీల్డ్, వాళ్ళు చెప్పారంట వాళ్ళ ఊర్లో. ఓకే చూసాము బాగుందంట, మేము బుక్ చేస్తున్నాము ఆల్రెడీ, మీకు కూడా కావాలంటే ఫోన్ చేసి చెప్పారు మాకు కూడా కావాలి సీడ్ బుక్ చేయండి, ఎట్లా తీసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్కెట్లో చూసిన వాళ్ళకి ఆల్రెడీ బుకింగ్ కూడా ఇస్తున్నారా? ఇస్తున్నాను. ఓకే మీరు చూపించిన రైతులు వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు, పక్కన ఉన్న రైతులు వాళ్ళ రిలేషన్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి నైబర్స్ చెప్తా ఉంటారు కదా. ఓకే ఆల్రెడీ ఇప్పుడు ఇతను కాల్ చేశాడు కదా,
అతని కాకుండా రోజుకి ఇక కాల్స్ వస్తానే ఉన్నాయి, బుక్ చేసుకోండి, మాకు ఫోన్పే చేస్తాం, కొరియర్ చేస్తారా లేదంటే వస్తారా అని వస్తానే ఉన్నాయి. సీడ్ అయితే సూపర్ అండి, దాంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మర్ ఫోటో పంపిస్తున్నాను, న్యాచురల్గా చూస్తున్నాడు, ఇక చేసేయండి అండి. 30 ప్యాకెట్లు, 20 ప్యాకెట్లు, 50 ప్యాకెట్లు ఇక వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాయ మార్కెట్లోకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది అనేది ఆలోచన. Size ప్రైస్ అన్నారా లేకపోతే ఎట్లా? ఇంకా పికింగ్ అవుతుంది అంటే రైస్ దగ్గర కూడా తీసుకెళ్తారా ఇప్పుడు మమ్మల్ని? ఖచ్చితంగా రైస్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. రైతులందరికీ ఈ కాయలు కనుక ముడతలు ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, సైజు గింజ ఎంత ఉందని వాళ్ళకున్న ఆలోచనల డౌట్స్ ని మీరు ఒకసారి కంప్లీట్ గా చెప్పగలిగితే అందరూ కూడా కళ్ళతో చూస్తున్నారు కాబట్టి రియాలిటీగా మనం ఉన్నది చేద్దాం. అవును, ఓకే సార్. మనం ఇప్పుడు కళ్ళం దగ్గరికి వెళ్దాం. ఇందాక మనం తోట చూసాం కదా, ఆల్రెడీ ఏరుతున్నారు అక్కడ, ఇంకా ఉంది ఏరడం. కళ్ళం దగ్గరకు వచ్చాము. కళ్ళంలో చూసుకుంటే కాయలు ఇదండి, ఇక్కడ నుంచి మొదలుకుంటే అటు ఆల్రెడీ ఎండపోస్తున్నారు, ఇటు కాయలు ఏరుతున్నారు కూలోళ్ళు కూడా. అందులో మా వదిన ఒకటి ఉంది. ఇక కాయలండి, ఒకటే సైజులో ఉంది కాయ, ఫుల్ రెడ్డి కలర్. ఇక కలర్ విషయానికి అంతా చెప్పక్కర్లేదు, ప్రజ్వలలో ఏదైనా బాగా రెడ్డి ఇస్తున్నారు. మరి సైజు వచ్చేసి బాగానే ఉంది, వేరే వెరైటీ కంటే కొంచెం పొడి ఉంది, సైజు సన్నగా బాగుంది. గింజలు కూడా ఆ రోజు కౌంట్ చేసాము మేము, కాకపోతే చూపిస్తున్నాను మీకు. 85 నుంచి 95 మధ్యలో వస్తుంది. అంటే కొన్ని ఇక సైజెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి 95 అయితే 90 గింజలు అయితే అనుకోవచ్చు. తాళ విషయానికి వస్తే నా దాంట్లో అయితే చాలా తక్కువ వచ్చింది భవానీ వెరైటీకి. వేరే పక్కన వేరే రైతు కూడా ఆరబోసారు, అటు తాళ అయితే బాగానే కనిపిస్తుంది. మరి మన దాంట్లో అయితే తక్కువ చాలా. అట్లా పోల్చుకుంటే వెయిట్ అంటే వెయిట్ కూడా బాగానే, ఇప్పుడు గింజలు ఉన్నప్పుడు వెయిట్ ఎట్లాగో వస్తుంది, కలర్ కూడా వస్తుంది, మంచి రేట్ మార్కెట్లో ఇక చూడగానే వాడు తీసుకుంటాడు కలర్ను చూసి. కాయలు కూడా మంచి పొడుగ్గా ఉంది, స్ట్రైట్గా. అంటే కొన్ని వెరైటీలు అంటే ఇలా వంకలు తిరుగుతూ ఉంటుంది, వీళ్ళ మన భవానీ అయితే అట్లే లేదు, స్ట్రైట్గా ఉంది, గట్టిగా గడ్డ పారలేక ఉంది కాయ మాత్రం, ఒకటే స్ట్రైట్గా అన్నట్టు. ప్రజ్వల్ సీడ్స్